హలో ఫ్రెండ్స్, రామంతపూర్ చెరువుకి మహర్దశ చూడండి. ఆ, ఈ ఫుట్పాత్ అంతా కూడా ఇంతకుముందు ఫుల్ ఆఫ్ బిజినెస్లు ఉండేవి. ఇప్పుడు మాత్రం మొత్తం ఖాళీ అయిపోయి ఇగో అంతా బ్యూటిఫికేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏదో కడతా ఉన్నారు కుటీరం లాగా. అలాగే ఇటు చూస్తే మనకు స్ట్రీట్ లైట్స్ లాగా బ్యూటిఫుల్ లైట్స్ చూడండి. ఇది కూడా అంటే మనకు గ్రిల్స్ కూడా పెట్టేశారు, అంటే బార్డర్ లైక్. ఇంకా వాకింగ్ ట్రాక్ అయితే వేయడం జరిగింది. ఇగో ఇది వాకింగ్ ట్రాక్. అటు సైడ్ కూడా ఒక వాకింగ్ ట్రాక్ వేస్తా ఉన్నట్టున్నారు. అయితే ఈ చెరువుకు సంబంధించి ఇలాంటి పనులు అయితే డెవలప్మెంట్ అయితే చేస్తా ఉన్నారు, కానీ కబ్జాలను అయితే తీయనట్టు ఉన్నారు. ఇక చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇలాంటివి చాలా చాలా చేస్తా ఉన్నారు. అగో అక్కడంతా లైట్లే. ఇటొక వాకింగ్ ట్రాక్, ఇటొక వాకింగ్ ట్రాక్. విగ్రహాలు అయితే ఎప్పుడో పెట్టారు, చాలా రోజులైంది. వాటి విగ్రహాలకు ఉన్న కలర్ కూడా పైన గోల్డ్ కోటింగ్ కూడా ఊడిపోయింది, చాలా చోట్ల కనిపిస్తా ఉంది చూడండి తెల్ల తెల్లగా. ఇవన్నీ కూడా స్టాట్యూస్. అయితే కబ్జాకు సంబంధించి మాత్రం ఎటువంటి ఇది చెయ్యలేనట్టున్నారు, ఎందుకంటే దీన్ని బాగు చేసిన దాఖలాలు అయితే లేవు. సో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇగో చూడండి బార్డర్ అటంతా కూడా. దీంట్లో ఉన్న కబ్జాలను అయితే తీయలేదు, కానీ చెరువును అయితే బాగు చేయాలనే ఉద్దేశంతో బాగు చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే హైడ్రా కూడా తగ్గింది, అంటే డిస్ట్రాయ్ చేయడం కంటే కూడా ప్రస్తుతానికి వాటిని బాగు చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా ఉంది. మరి పొలిటికల్ ఇదా తెలియదు, ఏమనుకుంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే అటు బార్డర్లో కూడా చాలా వరకు చెరువులోకి ఉన్నట్టుగా ఇక్కడైతే ఆ ఇంటి గోడకే చెరువు నీళ్ళు అయితే ఆని ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా కూడా మరి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా ఈ కబ్జాల విషయం క్లియర్ చేయడం పక్కన పెడితే, వాటర్ ఫెసిలిటీ, వాటర్ని బాగు చేయడం కూడా దీనికి ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ ఇదైతే ఈ డెవలప్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. వాకింగ్ ట్రాక్ చివరి వరకు అయితే పోదాము. సో ఇవన్నీ కూడా విగ్రహాలు. మీరు చూసిన ఈ విగ్రహాల పేర్లు కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా వరకు పాడైపోయిన స్టాచ్యూస్, ఇంకా దీన్ని మళ్ళీ ఏమైనా కోటింగ్ చేస్తారేమో. సో అక్కడ మనకు ఛత్రపతి శివాజీ గారి విగ్రహం అనుకుంటా. సో వివేకానందుడి విగ్రహం కూడా ఉంది, భర్తమాతన. సో మీకు తెలియ అన్ని పేర్లు కూడా కామెంట్ చేయండి మీరైతే. సో ఇది వాకింగ్ ట్రాక్ అయితే బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ లైట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. విదేశాల్లో మనకు కనిపిస్తాయి కదా కూల్ వెదర్లో, అలా అనిపిస్తున్నాయి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుట్పాత్ బిజినెస్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, ఎందుకంటే మన హైదరాబాద్లో చెరువు కనిపిస్తే చాలు ఫుట్పాత్ బిజినెస్. చెరువు పక్కనే ఫుట్పాత్ బిజినెస్ మొత్తం పెట్టేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్ముకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ మిగిలిన వ్యర్థాలన్నీ చెరువులో పడేయటం ఆనవాయితీగా మారిపోయింది. బట్ అంటే వాళ్ళు బిజినెస్ చేయడం కూడా ఇంపార్టెంట్ బతకంలో కూడా, కానీ చెరువుల్లో అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి ఇది ఒక్కటి నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. సో అట్లా అంటే చెరువుల్ని చాలా వరకు అట్లా పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే ఎక్కడున్న చెరువులు ఉంటే వాళ్ళకి వేరే సపరేట్ ప్లేసెస్ ఇచ్చేసి చెరువు పక్కన మొత్తం ఖాళీ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇగో దీనికి ఆనుకునే వాకింగ్ ట్రాక్ అయితే పెట్టారు. సో ఇక్కడ ఏదో కడతా ఉన్నారు ఎస్పెషల్లీ, అంటే చాలా చాలా డెవలప్మెంట్ అయితే జరగబోతా ఉంది. ఇగో మరి ఇది ఏమనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. దీన్ని కంప్లీట్ అయ్యాక కూడా ఖచ్చితంగా మళ్ళీ దీని వీడియో అయితే పెడతాను. సో ఇది ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ మధ్యలో ఇది. ఇంకా మళ్ళీ వాకింగ్ ట్రాక్ అయితే వేశారు, నీట్గా చేసి అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే రామంతపూర్ చెరువు మెయిన్ రోడ్కి ఆనుకొనే ఉంటుంది చేయబట్టి చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది చాలా పెద్ద చెరువు, కాకపోతే పెద్ద చెరువును కాస్త చాలా మంది మింగేసే ఉంటారు. నాకు కూడా ఎంత మింగారు ఏందనేది ఎగ్జాక్ట్గా తెలియదు. చాలా లెంత్ కూడా ఉంటుంది. రామంతపూర్ ఏరియా వాళ్ళకి, ఇక రామంతపూర్ మీదుగా ఉప్పల్ అండ్ ఇటు కోటి అంబర్పేట వెళ్ళే వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఈ మధ్యన చెరువుల దగ్గర సెక్యూరిటీని కూడా పెట్టడం జరుగుతుంది చాలా చెరువుల దగ్గర. ఇక్కడైతే ఇంకా పెట్టలేదు. ఇగో వీటికి కవర్లు అయితే తీయలేదు. బ్యూటిఫుల్ లైట్స్ చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఒకటి రెండు బిజినెస్లు అయితే ఇది ఫుట్పాత్ కానుకొని చేస్తా ఉన్నారు. నాకు తెలిసి పనులు అన్ని కూడా లేపేస్తారు, లేపేసి నీట్గా చాలా అద్భుతంగా చేస్తారు. ఎంత అద్భుతంగా చేసినా కూడా చెరువులోకి డ్రైనేజీ రాకుండా చేయడం ఒకటి, ఇంకోటి కబ్జాలను క్లియర్ చేస్తేనే ఆ చెరువు బతుకుతుంది. ఓహో ఆల్రెడీ మిషన్ ఉంది.
చూద్దాము. ఇగో ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెరువులో ఒక మిషన్ అయితే ఉంది. ఇగో అంటే దీంట్లో ఉన్న గుర్రపు డెక్క మొత్తం ఇవి ఉంటాయి కదా, ఇంకా మొక్కలు అవన్నైతే తీసేశారు. అదే మిషన్ తీసి ఉంటుంది నాకు తెలిసి. నీట్గానే ఉంది, అంటే నీళ్ళు నీట్గా మీన్స్ అంటే చెత్త చెదారం అయితే లేవు. అటు ఎడ్జుకునేది తప్ప ఇటు అంతా కూడా చూస్తున్నారు కదా, చాలా చాలా నీట్గా ఉంది. సో మళ్ళీ వెళ్దాము. సో ఇంకోటి ఏంటంటే చాలా చోట్ల ఇలాంటి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా డేంజర్ మొక్క, కోనో కార్పస్ అంటారు ఈ చెట్లని. ఈ చెట్ల వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీని పిట్టలు, దీని మీద పిచ్చుకలు కూడా సరిగా వాలవు. మేకలు, గొర్రెలు కూడా దీని ఆకుల్ని తినవన్నమాట. చాలా డేంజరస్ మొక్కలు ఇవన్నీ. చాలా చోట్ల చాలా కంట్రీస్లో పెట్టిన తర్వాత పరిశోధనలు చేయలేదు ఇది డేంజర్ అని చెప్పేసి అప్పటి నుంచి పెట్టడం మానేశారు. సో కొన్ని చోట్ల పెట్టారు కాబట్టి అలాగే వదిలేయడం జరిగింది. ఇంకా కొత్తగా అయితే కూడా ఎవరైతే పెట్టకండి ఈ చెట్లని. సో ఎండింగ్కి వచ్చాను, చెరువు ఎండింగ్కి. సో ఇక్కడ హెల్మెట్స్ బిజినెస్ ఒకటి నడుస్తూ ఉంది ఫుట్పాత్ మీద. ఇంకా దాని పక్కనే ఇగో మళ్ళీ అక్కడ స్టార్టింగ్లో ఒకటి కుటీరం లాంటిది కడుతున్నారు, మళ్ళీ ఇక్కడ ఒకటి కడుతూ ఉన్నారు. ఇది అయిపోయినాక, కంప్లీట్ అయిపోయినాక నాకు తెలిసి ఇక్కడ అంతా కూడా గ్రాస్, వాకింగ్ వే అంతా బ్యూటిఫుల్గా, లైట్స్ అంటే సిట్టింగ్ బెంచెస్ అన్నీ కూడా చాలా బాగా వేస్తారని నేనైతే అనుకుంటా ఉన్నా. సో ఈ మిషన్ వల్ల ఆల్మోస్ట్ గుర్రపు డెక్క ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ కూడా పోయినట్టున్నాయి ఈ మిషన్ వర్కింగ్ వల్లే. సో ఇంకా ఎక్కడైనా చెరువుల్లో కనుక వర్కింగ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అక్కడ కూడా వెళ్ళి ఖచ్చితంగా వీడియో తీస్తాను త్వరలో. ఇంకా ఫాస్ట్గా వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.